Okay, children, once again, good morning to everyone. Good morning, sir. Good morning, Good sir. morning. Good morning, Very, sir. very good morning. Very, very good morning. Good morning, sir. Okay, from today onwards, we are going to learn English subject in morning session. So can you see the screen? Screen కనిపిస్తుందా మీకు? Screen కనిపిస్తుందా? Screen కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. Confession, sir. Okay, fine. సో ఇంగ్లీష్ సబ్జెక్ట్ మనం ఇంగ్లీష్ నుండి కూడా మనకు 25 మార్క్స్ 5th టీజీ సెట్ లో రావడం జరుగుతుంది. సో మ్యాథమెటిక్స్ లో కూడా 25 మార్క్స్ రావడం జరుగుతుంది. సో ఈ రెండిట్లలో మాత్రమే 25 అనేది మనకు ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. సో నెక్స్ట్ చూడండి ఇక్కడ. సో ఫస్ట్ టాపిక్ ఈస్ ప్రొనౌన్సియేషన్. సో ప్రొనౌన్సియేషన్ అంటే ఉచ్చరించడము, పలుకడము. ఒక వర్డ్ ని మనము ఏ విధంగా పలుకుతామనే దాని గురించి మనకు దే ఆర్ ఆస్కింగ్ ఇన్ ఎగ్జామినేషన్. సో ఎగ్జామినేషన్ లో వాళ్ళు అడుగుతున్నారు ప్రొనౌన్సియేషన్ గురించి కూడా. సో దీని నుంచి కూడా ఒక మార్క్ అనేది మనకి ఎగ్జామ్ లో రావడం జరుగుతుంది. సో ఒకసారి లెట్ us see the questions. ఒకసారి చూడండి ఇక్కడ. విచ్ వర్డ్ ఇన్ ద ఫాలోయింగ్, విచ్ వర్డ్ ఏ పదము ఇన్ ద ఫాలోయింగ్ అంటే గివెన్ బిలో, కింద ఇచ్చిన వాటిలలో ప్రొనౌన్స్డ్ యాజ్ ద అండర్లైన్డ్ వర్డ్. ప్రొనౌన్స్డ్ అంటే పలుకుతారు, ఉచ్చరిస్తారు. యాజ్ ద అండర్లైన్డ్ వర్డ్ అంటే గీత, కింద గీత గీసిన పదము. సో ఇక్కడ మాకు ఫస్ట్ చూడండి ఒకసారి ఏముంది. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. You can observe first question on the screen. Show me the way to post office. So post office ki show, చూయించు, నాకు మార్గం చూయించని. సో అది తెలుగులో మీనింగ్. సో యూ కెన్ అండర్స్టాండ్. సో ఇక్కడ మనకు ఏంది, సో మన క్వశ్చన్ ఏంటి? సో which word in the following is pronounced as the underlined word. సో కింద మనకు ఆప్షన్స్ లో గివెన్ 4 words. సో ఆ 4 words వే అనే వర్డ్ లాగా ఏ వర్డ్ ని మనం పలుకుతాము? చూడండి ఇక్కడ. దేర్, దే, yes, ఓర్. సో ఏది మనకు సేమ్ అనిపిస్తుంది చెప్పండి వే లాగా? B, sir. Yes, వే, దే. ఏ అనే సౌండ్ వస్తుంది కదా. సో కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. గివ్ మీ ఏ పీస్ ఆఫ్ కేక్. సో నాకు కేక్ ముక్క, పీస్ అంటే ముక్క, కేక్ ముక్క నాకు ఇవ్వు అని. సో దాని మీనింగ్. సో అక్కడ చూడండి మనకు పీస్. సో దట్ ఈస్ అండర్లైన్డ్ పీస్. పీస్ కింద మనకు అండర్లైన్ చేసింది కాబట్టి సో పీస్ అనే దానిలాగా కింద ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్ ఏబిసిడిలలో ఏది దానిలాగా మనం పలుకుతాం. చూడండి పీస్, గుర్తుపెట్టుకోండి పీస్. నెక్స్ట్ చూడండి ఇక్కడ. బ్రెడ్, టీత్, హర్ట్, టూత్. సో ఏది మనకు సేమ్ ఉంది? పీస్ లాగా ఏది అనిపిస్తుంది? చూడండి అనే సౌండ్ ఇక్కడ ఇందులో ఉంది. టీత్, ఈ అనే సౌండ్ ఇక్కడ ఉంది. సో కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి ఇక్కడ. దిస్ ఈస్ టూ హాట్ టుడే. దిస్ ఈస్ హాట్ టుడే బట్ లుకింగ్ యాజ్ కూల్ యాజ్. స్పెల్లింగ్ తప్పించిరా అండి. కుకుంబర్ అంట. ఒకసారి నేను చెక్ చేస్తా స్పెల్లింగ్ మీరు ఉందా లేదా అది. CUCMBR. సో మేబీ అక్కడ
స్పెల్లింగ్ తప్పున్నట్టు. మొత్తం పైన ఇక్కడ మనకు దేని కింద మనకు అండర్లైన్ ఉంది? కూల్. సో కూల్ కింద అండర్లైన్ ఉంది. సో మనకు కావాల్సింది ఆ ఒక్క వర్డే. సో కూల్ అనే దాని కింద అండర్లైన్ ఉంది. చూడండి కూల్ అనేది మనకి ఏదొస్తుంది చూడండి ఇక్కడ. ఆప్షన్ ఏ కూల్, ఆప్షన్ బి పర్, పర్ కొంచెం యా సౌండ్ వస్తుంది. తర్వాత సి డోర్, డి కూల్ అనే సౌండ్ అనేది మనకి. ఇందులో కూ అనే సౌండ్ ఇందులో ఉంటది. సో కూల్, కూల్ అనే దాంట్లో మనకు సౌండ్ అనేది ఉంటుంది. సో కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో మనకు చూడడానికి అన్నిట్లలో ఓవో ఉంది. సో ఓవో ఉంది కానీ పలకడం అనేది డిఫరెంట్ ఉంటది. ఇంగ్లీష్ లో మనకు అక్షరాలు ఏ విధంగా ఉంటాయో ఆల్ఫాబెట్ లెటర్స్ అదే విధంగా పలకం. సో ఇంగ్లీష్ లో కొంత డిఫరెంట్ ఉంటది. సో అది మీరు ఎట్లా వస్తుంది అంటే మీరు ఎక్కువగా మీరు చదువుతుండాలి. మీరు ఎక్కువగా చదువుతుంటేనే మీకు ప్రాక్టీస్ అవుతుంది. సో దానికోసం మీరు యూ కెన్ యూజ్ డిక్షనరీ. సో డిక్షనరీలోకి వెళ్తే మీరు స్పష్టంగా అక్కడ మనకు దాన్ని ఎట్లా ప్రొనౌన్సియేషన్ చేయాలని ఫొనెటిక్స్ అనేది ఒకటి మీకు హయ్యర్ క్లాస్కి వెళ్ళిన తర్వాత రావడం జరుగుతుంది. సో ఫొనెటిక్స్ ని బేస్ చేసుకొని ఆ వర్డ్ అనేది మనం పలకడం జరుగుతుంది. సో మీరు డిక్షనరీని యూజ్ చేసి వీటి మధ్యన తేడా అనేది మీరు తెలుసుకోవచ్చు. సో దానికోసం మీరు డిక్షనరీని ఉంటే కనుక మీరు రిఫర్ చేయండి. సో నెక్స్ట్ చూడండి ఇక్కడ 4th వన్. టామ్ లైక్స్ టు ప్లే ఇన్ అన్ ఓపెన్ ఫీల్డ్. టామ్ అంట ఓపెన్ ఫీల్డ్ అంటే బయట ప్రదేశంలో అది ఆడడానికి ఇష్టపడుతుంది అంట టామ్. సో ఇందులో ఏముంది మనకు? ఫీల్డ్. ఫీల్డ్ అనేది మనకు అండర్లైన్ చేయబడింది. సో ఇక్కడ చూడండి మనకు ఆప్షన్ ఏ ప్లీజ్, గ్రేట్, ఫ్రెండ్, ఎనిమీ. సో ఇది ఏది మనకు ఫీల్డ్ కి దగ్గరగా ఉంది చెప్పండి? ఫీల్డ్ లాగా అనిపిస్తుంది. ప్లీజ్, ఈ సౌండ్ వస్తుంది చూడండి. ఫీల్డ్ ప్లీ, ఈ వస్తుంది కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ డూ యూ లైక్ బ్రెడ్, నీకు బ్రెడ్ ఇష్టమా అనేది దీనికి మీనింగ్. సో మనకు కావాల్సింది ఏంటిది? బ్రెడ్. సో బ్రెడ్ అనే దాని కింద అండర్లైన్ చేయబడింది. సో బ్రెడ్ చూడండి, బ్రెడ్ ఇక్కడ అండర్లైన్ ఇస్ బ్రెడ్. సో ఇక్కడ మీరు చూడండి, సో కింద ఆప్షన్స్ హర్ట్, నీట్, డెడ్, అవుట్. సో ఏది మనకు బ్రెడ్, బ్రెడ్ అనే దానికి సేమ్ అనిపిస్తుంది సౌండ్? బ్రెడ్. ఎడ్, బ్రెడ్, ఎడ్ వస్తుంది, డెడ్, డెడ్ వస్తుంది చూడండి. సో ఆప్షన్ డి, సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇది మనకు దీన్ని ఎట్లా అనేది అంటే మనం ప్రాక్టీస్ ద్వారానే. సో మనము డిక్షనరీ యూజ్ చేసి దాని వర్డ్స్ ని ఏ విధంగా పలకాలనేది గివెన్ అక్కడ మనకి ఇవ్వడం జరుగుతుంది. సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చివరిలో. క్లాస్ అయిపోయిన తర్వాత నేను ఒకటి రెండు మీరు చూపిస్తా ఏ విధంగా ఉంటది అనేది కూడా. సో నెక్స్ట్ 6th చూడండి. వందన ఈజ్ ఏ లీన్ గర్ల్. లీన్ అంటే పల్చటి, బక్కటి. సో వందన అంటామా సో బక్కగా ఉన్నటువంటి బాలిక అంట, అమ్మాయి అంట. సో ఇక్కడ చూడండి లీన్, లీన్. సో ఇది చూడండి ఇక్కడ ఆప్షన్స్ హెడ్, లీన్, గ్రేట్, డెడ్. సో which sound, which word sound like lean? ఈన్ చూడండి, లీన్. సో ఇక్కడ బీమ్, ఈమ్ వస్తుంది. సో కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 7th వన్ చూడండి ఇక్కడ. అనిల్ కట్ హిస్ ఫింగర్. అనిల్ అతని ఫింగర్ ని కట్ చేసుకున్నాడంట. కట్కు 3 కట్లే ఉంటాయి. కట్ కట్ కట్, V1, V2, V3, V4 కటింగ్ ఉంటుంది. సో అనిల్ కట్ హిస్ ఫింగర్. అనిల్ అతని ఫింగర్ వేల్ని కోసేసుకున్నాడంట, కట్ చేసుకున్నాడంట. సో మనకు కావాల్సింది ఏంది ఇక్కడ? కట్. సో కట్ అనే వర్డ్ కి సో ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉన్నటువంటి వర్డ్ మనకు కావాలి. చూడండి ఇక్కడ కట్ ఉంది, ఇక్కడ చూడండి బిజీ, నట్, put, should. So which word sounds
B, sir. Same as nut. Sir. Yes, nut. Nut. At వస్తుంది. కట్ నట్ అట్ అనే సౌండ్ వస్తుంది. సో ఇక్కడ యు సౌండ్ ఉంది ఇక్కడ, కానీ ఇది పట్ కాదు, పియుటి పుట్. సో అదే మరి ఇంగ్లీష్ లో అది డిఫరెన్స్ ఉంటది. సో మీకు మీ ప్రాక్టీస్ చేసే కొద్దీ, సో మీరు ఎక్కువ చదివే కొద్దీ మీకు డిఫరెన్స్ అనేది యూ కెన్ అబ్జర్వ్, మీరు అబ్జర్వ్ చేస్తారు డిఫరెన్స్ ఏందనేది. సో ఇంగ్లీష్ లో ఒకే అక్షరానికి ఒకటే లెటర్ కి ఒకేలాగా మనం చదివాము. సో కాబట్టి మీరు ప్రాక్టీస్ ద్వారానే యు గెట్ పర్ఫెక్ట్ అన్నట్టు, మీరు పర్ఫెక్ట్ అవుతారు. సో నెక్స్ట్ అండి 8th one, అభిలాష్ ఈజ్ ఏ బ్రేవ్ బాయ్. సో బ్రేవ్ అంటే ధైర్యం, అభిలాష్ అంట ధైర్యమైనటువంటి వాడంట. సో మరి ఇక్కడ చూడండి మనకు బ్రేవ్ కింద మనకు అండర్లైన్, సో గివెన్ అండర్లైన్ బ్రేవ్. సో బ్రేవ్ కింద అండర్లైన్ ఇచ్చిర్రు. సో ఇక్కడ చూడండి బ్రేవ్ కి గేమ్, క్యాంప్, రాదర్, గో. సో విచ్ వర్డ్ pronunciation, which word has same pronunciation as brave? Brave, brave, a వస్తుంది చూడండి, బ్రేవ్. ఇక్కడ చూడండి గే, ఏ సౌండ్ వస్తుంది, ఇందులో కూడా ఏ సౌండ్ వస్తుంది. సో కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 9th one, the soldiers were wearing steel helmets. సోల్జర్స్ అంటే మీకు తెలుసు కదా, ఎవరు? సైనికులు. సో సైనికులు అంట ఆర్ వియరింగ్ అంటే ధరిస్తారు, అంటే వేసుకుంటారు స్టీల్ హెల్మెట్స్ అంటే ఉక్కుతో చేసినటువంటి హెల్మెట్ అంటే మనకు హెడ్ పెట్టుకుంటాం కదా. సో ఉక్కుతో చేసినటువంటి హెల్మెట్స్ అంట వాళ్ళు ధరిస్తారంట. సో మనకు కావాల్సింది ఏంది? సో మీనింగ్ కాదు ఇక్కడ, we don't want meaning. So here we observe the pronunciation of underlined words and the pronunciation of options words. So ఇక్కడ చూడండి స్టీల్ ఈల్ అనే సౌండ్ వస్తుంది. చూడండి ఇక్కడ ఏ చూడండి, స్టైల్, స్టీల్, టోల్. సో pronunciation same. Sound is same, but meaning is different. సో ఇక్కడ సౌండ్ ఒకేలాగా ఉంది. ఇక్కడ స్టీల్ అంటేనేమో మనకు ఉక్కుతో తయారు చేయడం అనేది ఉక్కు. ఇక్కడ స్టీల్ అంటేనేమో దొంగిలించడం. సో ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉంటది, స్పెల్లింగ్స్ వేరుంటది, మీనింగ్ వేరుంటది. సో అది మనకి ఇంగ్లీష్ లో, సో అవి అందుకే కొంత మన ఇంగ్లీష్ లో కన్ఫ్యూజ్ అవుతుంటాం. సో కన్ఫ్యూజ్ కాకూడదంటే మీరు ప్రాక్టీస్ బాగా చేయాలి. సో ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని వీ నో ఎవ్రీవన్. సో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మనకి ఏముంది, అవర్ క్యాట్ ఇస్ ఇన్ ద కిచెన్. సో అవర్ క్యాట్, మన పిల్లి అంట కిచెన్ లో ఉందంట. సో ఇక్కడ కిచెన్ అనేది మనకు గివెన్ అండర్లైన్, కిచెన్. సో అబ్జర్వ్ చేయండి. సో నెక్స్ట్ అండి ఆప్షన్స్, కెమిస్ట్, వాచ్, మెషిన్, జూ. సో ఇక్కడ విచ్ వర్డ్ హ్యాస్ సేమ్ ప్రొనౌన్సియేషన్ యాజ్ కిచెన్? సో ఏ వర్డ్ కిచెన్ గా ప్రొనౌన్సియేషన్ ఉంది, ఏ వర్డ్ కి ఉంది కిచెన్ కు ఉన్నటువంటి ప్రొనౌన్సియేషన్? కెమిస్ట్, వాచ్, మెషిన్, ఇది షీ వస్తుంది, మెషిన్, షిన్ ఉంది, జూ ఉంది. సో ఇచ్ అనే సౌండ్ ఏముంది, కిచెన్, వాచ్. సో కాబట్టి బి అనేది మనకు సేమ్ సౌండ్ ఉంటుంది, బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. 11th చూడండి, there are so many wild animals in the zoo, in this zoo. జూ అంటే మీకు తెలుసు కదా, జంతు ప్రదర్శనశాల. అందులో there are many animals, birds, many things are there. సో జూ అంటే జంతు ప్రదర్శనశాల అంట. వైల్డ్ ఎనిమల్స్ అంటే క్రూర మృగాలు, అడవిలో ఉండేటువంటి ఏవైతే క్రూర మృగాలు ఉంటాయో అవన్నీ కూడా జూలో ఉంటాయంట. సో ఓకే, జూ. Here we observe the pronunciation of zoo. చూడండి, బ్లడ్, కూల్, ఫైర్. ఊ అనే సౌండ్ దేనికి వస్తుంది చూడండి, కూల్. సో కాబట్టి సి ఇస్ ద రైట్ ఆన్సర్. 12th one, టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్.
టేక్ కేర్, యొక్క ఆరోగ్యాన్ని మీరు జాగ్రత్త తీసుకోండి అని చెప్తున్నాడు. ఓకే ఫైన్. సో ఇక్కడ కేర్, సో హియర్ అండర్లైన్ వర్డ్ ఈజ్ హియర్ కేర్. సో ఇక్కడ అండర్లైన్ వర్డ్ ఏంటి? కేర్. సో చూడండి ఇక్కడ కేర్ అనేది మీరు అబ్జర్వ్ చేయండి ఆప్షన్స్ ని. కేర్, కార్, టైర్, ఏ సౌండ్ మనకు దగ్గర ఉంది? ఎస్ ఎస్ కార్. సో ఇది మనకు కొంచెం మనకు సేమ్ అనిపిస్తుంది. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి 13th, రమణ ఈస్ డెఫ్. సో డెఫ్ అంటే చెవులు వినిపించకపోవడం, డెఫ్ అంటే చెవి వాళ్ళు అంటాం కదా, సో అట్లా రమణ అంట డెఫ్ మ్యాన్ అంట. సో నెక్స్ట్ ఇక్కడ ఆప్షన్ చూడండి డెఫ్ డెఫ్ డెఫ్. చూడండి ఇక్కడ డెఫ్ వస్తుంది ఇక్కడ చూడండి. Cool. So which word has same pronunciation as deaf? ఏ వర్డ్ డెఫ్ లాగా ప్రొనౌన్సియేషన్ ఉంది? డెఫ్. ఎఫ్ వస్తుంది. హెడ్ 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 ఎఫ్ హెడ్. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. yes yes ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 14th one, we had a lovely meal. మీల్ అంటే మాకంట మంచి భోజనము ఉండింది, భోజనం ఉన్నది, దొరికింది, తిన్నాము. సో హ్యాడ్ అంటే తిన్నాం, మేము మంచి భోజనం తిన్నాం అనేది మీనింగ్. సో ఇక్కడ మనకు we observe the underline word pronunciation. మీల్ మీల్ ఈల్ అనే సౌండ్ వస్తుంది. చూడండి ఇక్కడ ఆప్షన్ చూడండి. గ్రేట్, స్పీడ్, అబ్జర్వ్ చేయండి ఇక్కడ మీల్ ఈ సౌండ్ వస్తుంది. చూడండి గ్రేట్, ఇక్కడ స్పీడ్ ఈ వస్తుంది. గివ్. సో ఈ సౌండ్ దేనికి ఉంది? స్పీడ్ కు ఉంది. స్పీడ్ మీల్. సో గ్రేట్ ఎట్ వస్తుంది ఇక్కడ, కాబట్టి బి అనేది రైట్ ఆన్సర్. స్పీడ్ ఈ అనే సౌండ్ స్పీడ్ లో ఉంది. నెక్స్ట్ 15th one చూడండి. గాంధీజీ వాజ్ ఏ గ్రేట్ లీడర్. గాంధీజీ అంట గొప్ప నాయకుడు అని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు సో we should observe underline word, pronunciation of underline word. సో గ్రేట్, సో గ్రేట్ గ్రేట్ ఎట్ అనేది వస్తుంది. చూడండి ఇక్కడ ఆప్షన్ చూడండి. అబ్జర్వ్ డీల్, నియర్, ఫర్, ఫేట్. వర్డ్ ఎయిట్. చూడండి ఫేట్ ఎయిట్ వస్తుంది, గ్రేట్ ఎయిట్ ఉంది. సో కాబట్టి డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 16th one చూడండి. ఐ వుడ్ హ్యావ్ gone to the party but I was tired. I would have gone to the party but I was tired. I would have gone to the party. నేను పార్టీకి వెళ్ళాలని అనుకుంటున్నాను, బట్ ఐ వాజ్ టైర్డ్. నేను అలసిపోయినా, కానీ అలసిపోయి ఉన్నానని చెప్తున్నాను. సో దిస్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ సెంటెన్స్. సో ఇక్కడ we observe the pronunciation of the word, underline word, would. So what is underline word? Would. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? would. would అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడండి మనకి ఆప్షన్స్ అబ్జర్వ్ చేయండి. ఫుడ్, ఇది ఫుడ్, టు, రష్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాలి దేనికి ఈక్వల్ గా ఉంది? ఊ అనే సౌండ్ రావాలి మనకు. ఫుడ్, రష్. ఊ అనే సౌండ్ దేంట్లో ఉంది? ట్రూ లో ఉంది. వుడ్, ట్రూ. ఊ అనే సౌండ్ ఊలో ఉంది. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ 17 చూడండి. ద సర్ఫేస్ ఈజ్ రఫ్. సర్ఫేస్ అంటే పైన ఉన్నటువంటి ప్రాంతము, అంటే ఆ తలం, ఆ ప్రాంతం అంతా కూడా రఫ్ గా ఉందంట, గరుకుగా ఉందంట. రఫ్ ఇక్కడ రఫ్. ఇక్కడ ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే టఫ్, కఫ్,
do. So Option D. which word has a pronunciation as rough? So covered option A is the right answer. Yes. So next and 18th one, village life is peaceful. Village life అంటే గ్రామంలో ఉండేటువంటి జీవితము పీస్ఫుల్, ప్రశాంతంగా ఉంటది అని చెప్తారు. సో ఇక్కడ చూడండి విలేజ్ ఏంది, ఇక్కడ విలేజ్. సో అది అబ్జర్వ్ చేయండి. సో నెక్స్ట్ చూడండి ఏజ్ అని ఉంది, ఇక్కడ ఎనఫ్, గేమ్, ఎలస్, ఫీస్ట్. వస్తుంది కదా గేమ్ లో ఏం ఉంది కదా, కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ 19th వన్ చూడండి, ఇక్కడ మై స్కూల్ ఈజ్ వెరీ ఫార్ ఫ్రమ్ మై హౌస్. మా స్కూలు మా ఇంటి నుండి చాలా దూరంలో ఉంది అనేది ఇక్కడ మన మీనింగ్. సో వాట్ ఈస్ అండర్లైన్ వర్డ్ హియర్? ఫార్. సో ఫార్ అనేది ఇక్కడ మనకు అండర్లైన్ వర్డ్. సో అబ్జర్వ్ చేయండి ఫార్ అనే దానికి సో ఏ విధంగా మనకు ప్రొనౌన్సియేషన్ ఉంటుంది, కింద ఆప్షన్ చూడండి. ఫార్, మ్యాన్, హాఫ్, వార్, కార్. ఫార్ అంటే దీర్ఘం ఉంటుంది. ఫార్ లో ఫార్ అనేది వస్తుంది. సో ఇక్కడ కార్ అని దీర్ఘం తీయం, కార్ అంటాం. కానీ వార్ ని మాత్రం దీర్ఘం తీస్తాం, వార్. కొంచెం దీర్ఘం ఉంటుంది. అనేది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 20th, డ్రింక్ ప్యూర్ వాటర్. డ్రింక్ అంటే తాగండి, ప్యూర్ వాటర్ అంటే శుద్ధమైనటువంటి మంచి ప్యూర్ వాటర్ ని మీరు తాగండి, మంచి నీళ్ళని తాగండి అని చెప్తున్నాడు. సో ఇక్కడ ప్యూర్ అని ఇచ్చిండు మనకు. సో ఒకసారి మీరు ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయండి. సో దీని ప్రొనౌన్సియేషన్ ఆప్షన్స్ ప్యూర్, ఫోర్, వన్, టన్. word has yes pure. So A is the right answer. Option A is the right answer. 21 చూడండి, Mr. Prabhakar, principal of Gautam Public School. Gautam Public School ప్రభాకర్ అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో హియర్ we should observe the pronunciation of underline word. సో మనం ఏదైతే అండర్లైన్ వర్డ్ ప్రొనౌన్సియేషన్ ఉంటుందో అది మనం అబ్జర్వ్ చేయాలి. సో ప్రిన్సిపల్. సో ఇక్కడ మనం ఏముంది, ప్రిన్సిపల్ ఉంది. సో ఇక్కడ చూడండి మన ప్రిన్సిపల్ అనేది మనకు ప్రొనౌన్సియేషన్. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 22nd చూడండి, వందన ఈజ్ మోర్ బ్యూటిఫుల్ దాన్ గీత. వందన అంట గీత కంటే బాగా అందంగా ఉందంట. సో ఇది మనకు సెంటెన్స్. ఇక్కడ సో దాని మీనింగ్ సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దాన్, దెన్. సో ఇవి సిమిలర్ ప్రొనౌన్సియేషన్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ 23rd చూడండి, బేర్ లవ్స్ టు డ్రింక్ హనీ. బేర్ అంటే ఎలుగుబంటి అంట, హనీ అంటే ఏంది మనకు తేనెను తాగడం అంటే ఎలుగుబంటికి ఇష్టం అంట. సో అది ఇక్కడ మనకి ఇచ్చారు. సో ఇక్కడ చూడండి బేర్, బోర్. సో ఏది సేమ్ ఉంది, బేర్. సో ఇది మనకు ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 24th చూడండి, పౌర్ ద సాస్ ఓవర్ బ్రెడ్. పౌర్ అంటే పోయడం, సో బ్రెడ్ పైన అంట సాస్ ఉంటది కదా. మీరు ఎప్పుడైనా గో టు ద బేకరీ షాప్, సో ఇఫ్ యూ టేక్ ద what it is egg puff, curry puff, then you use sauce. అప్పుడు మీరు సాస్ యూజ్ చేస్తారు. సాస్ అంటే ఒక రకమైనటువంటి లిక్విడ్.
సో అది చూడండి. సో ఇక్కడ పవర్ అనేది మనకి ఇక్కడ ఉన్నటువంటి అండర్లైన్ వర్డ్. పవర్ అంటే పోయడం, పోసుకోవడం అన్నట్టు. సో దీని మీనింగ్ ఇక్కడ చూడండి ఆప్షన్స్ లో పోర్, పైప్, పవర్ఫుల్, కూల్. సో sound has state pronunciation as power. Yes, A is the right answer. Power. 25th, I checked the news to find the weather for tomorrow. నేను రేపటి వెదర్ అంటే ఏంది, వాతావరణం ఉంటది కదా, వాతావరణం ఏ విధంగా ఉంది అనే దాని గురించి నేను న్యూస్ అనేది నేను చెక్ చేశాను, పరిశీలించాను అనేది ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. వాతావరణం గురించి, రేపటి వాతావరణం ఏ విధంగా ఉంటుంది అనేది. సో ఇక్కడ వెదర్ అనేది మనకి ఇక్కడ అండర్లైన్ వర్డ్. సో ఆప్షన్ చూడండి, వీల్, వార్మ్, వెదర్, దెన్ ఉంది. Which word has the same as word? Yes. This is the right answer. So this is for today class. I hope you understood. So అర్థమైంది కదా అందరికి? So this video also was recorded. ఇది కూడా మనం రికార్డ్ చేయడం జరిగింది. So I will put this video also on YouTube లో పెడతా. So I will send this link of video on WhatsApp group, so you can check again and you can see from that link once again. So మళ్ళొకసారి మీరు ఈ వీడియోని మీరు మళ్ళొకసారి కూడా మీరు చూడొచ్చు. ఓకేనా? Okay, sir. Right.